ఈరోజు మనం చూడబోయే రెసిపీ హరియాలీ చికెన్. దీనికి ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 3 యాలక్కాయలు, ఒక 5 లవంగాయలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలండి. దీని ఆరోమా బయటకు వచ్చే వరకు దీన్ని మనం వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని బాగా వేయించుకోవాలండి. కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ దీనిలో వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్లో వేసుకోవాలండి. అలాగే కొంచెం పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మనం మిక్సీ వేసుకొని దాన్ని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసిన మిశ్రమాన్ని వేసుకోవాలండి. అలాగే దీనిలో కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం దీన్ని కాసేపు బాగా ఉడకనివ్వాలండి. దీనిలో మనం కొంచెంగా గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం దీనిని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. దీనిని మనం అప్పుడప్పుడు తిప్పుతూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. వేడివేడిగా టేస్టీ అండ్ హెల్దీ అయిన హరియాలీ చికెన్ రెడీ అయిందండి.